హాయ్ అండి, నా పేరు అంజయ్. నేను ఈరోజు సండే మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా. క్యా కానా లేలో కోయి బాత నీ లేలే. ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా. ఇవాళ పొద్దుగా లేచి బట్టలు పిండుకొని ఆరేసి, స్నానం చేసి బట్టలు పిండుకొని ఆరేసి ఈరోజు చుట్టూ ఉన్నది మీకు చూపిస్తా చూడండి. చాలా దూరం, అందుకనే వెళ్తున్నా. మా ఫ్రెండ్ది కొద్దిగా చాలా దూరం. అక్కడికి వెళ్ళే వరకల్లా కనీసం ఏం లేకున్నా గంటన్నర తవ్వ. ఇదంతా కవర్ చేస్తున్నావో లేదో తెలియదు, కానీ సాధ్యమైనంత వరకు మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ రోడ్లు ఉంటాయి, అట్లుంటే అద్దం ఉంటుంది. ఆ అద్దంలో చూసుకొని మలగాలి. అందులోంచి వెళ్ళి ఏమన్నా వస్తున్నాయా లేదా అనేది చూసుకొని మలగాలి. రోడ్లు దాటేటప్పుడు సిగ్నల్ కాడ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ రోడ్లు మొత్తం నున్నగా ఉంటాయి. నున్నగా అంటే మొత్తం మన పాలరాతి గచ్చు టైపు లెక్కనే ఉంటాయి. ఒక్కొక్కడ పాలరాతి గచ్చు లెక్కనే ఉంటుంది, ఒక్కొక్కడ మంచిగానే ఉంటుంది. కానీ కొత్త రోడ్లు ఉన్న కాడనేమో మంచిగా ఉంటుంది. పాత రోడ్లు మొత్తం నున్నగానే పడైతాయి. ఇంకొకటి చూడండి, మీరు బాగా గమనించండి. రోడ్ల పక్క పొంట ఏదన్నా కచ్చిరా ఉన్నదా చూడండి. ఇక్కడ ఎప్పుడైనా క్లీన్గా ఉండాలి. క్లీన్గా ఉంచుతారు రోడ్లని. ఎప్పుడు 24 hours వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. మనం ఏమన్నా చాక్లెట్ దీన్ని కవరు రోడ్ల పన్న వారేసినాం అంటే వాళ్ళన్నా చూశారంటే ఫైన్ పడుతుంది మనకు. నాకు ఒకసారి పడ్డది, అది కూడా నేను చూపిస్తా. నాకు ఒకసారి పడ్డది, 30 రూపాయలు వేసిండు. 30 రోజులు అంటే మన ఇండియా కనీసం ఏం లేకున్నా 3,000 రూపాయల దాకా అవుతాయి. 3,000 చిల్లర అవుతాయి. చూపిస్తా. అలాగే ఇక్కడ కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. ఈరోజు మీకు ఒక ప్రదేశాన్ని చూపిస్తా చూడండి. ఈరోజు చూపించగలుగుతా. ఇటు పక్క రోడ్లను చూడండి. ఈ నుంచి నా రూమ్ నుంచి బయలుదేరి ఈ పక్క పని నుంచి కూడా వెళ్ళచ్చు. ఏంటంటే మనం సందుల నుంచి పోతే ఇప్పుడు ఈ రోడ్ నుంచి వెళ్ళిపోతే పుష్కన ఎదురుగా పోలీసు వాళ్ళు వచ్చిర్రనుకోర్రి. ఇది 1 way అన్నట్టు. పోలీసు వాళ్ళు వస్తే ఏం చెప్పాలి, డెలివరీ చేస్తున్నా, డెలివరీ కోసం. ఏంటంటే హైవే నుంచి వెళ్ళి పోతలేను. హైవే నుంచి వెళ్ళి మన బండి అలౌట్ లేదు. ఏంటంటే ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. చిన్న పల్లెటూరు నుంచి వెళ్తా. పల్లెటూరు నుంచి వెళ్ళిపోతా అన్నట్టు అక్కడ దాకా. పల్లెటూరు నుంచి పోయి సందుల నుంచి వెళ్ళి ఇప్పుడు మనం హైవే ఎట్లా ఎక్కమో ఇక్కడ కూడా హైవే ఎప్పుడు బందే. హైవే ఎక్కితే మనకు ఒకవేళ పోలీసులు దొరకబడితే ఫైన్ పడుతుంది. 300 నుండి స్టార్టు. వాళ్ళ ఇష్టం ఎంత వేసేది తెలియదు. వాళ్ళు ఎంత రాస్తే అంత కట్టాల్సిందే. సిగ్నల్ల కాడ మాత్రం పక్కా చూసుకొని వెళ్ళండి. సిగ్నల్ క్రాస్ చేస్తే ఇక్కడ మీకు కెమెరాలు లేవు అనిపిస్తుంది, కానీ కెమెరా ఎక్కడో అక్కడ ఉంటుంది. కెమెరాని చూసి వాళ్ళు కెమెరాల నుంచి చూసి మనకు మన ఓఐబి నెంబర్ మీద ఫైన్ వేస్తారు. ఓఐబి నెంబర్ ఉంటుంది ఇక్కడ ఒకటి. ఓఐబి నెంబర్ ఫైన్ పడుతుంది మనకు. అది డైరెక్ట్ మీరు ఉన్న అడ్రస్ ఓఐబి నెంబర్కు మీరున్న అడ్రస్కు లింకే ఉంటుంది. లింకే ఉండి ఆ లింక్ ద్వారా డైరెక్ట్ మీకు పోస్టులు వస్తుంది, మీకు రూమ్కి వస్తుంది పోస్టులో.
వచ్చేసాం మా ఫ్రెండ్ అలా రూమ్కు. ఇక చూడండి చికెన్ చేద్దాం. ఇది మా ఫ్రెండ్ది కిచెన్ ఇది. అంటే అందుకనే నేను ఇక్కడికి రావడానికి బాగా లైక్ చేస్తా. ఎంత దూరం ఉంటాడు కానీ వచ్చేస్తా. వాడే వీడియో తీస్తున్నాడు. ఇది కిచెన్ అన్నట్టు. ఎంత క్యూట్గా ఉన్నది చూడండి. నా రూమ్ ఇలా ఉండదు. నా రూమ్ కొద్దిగా వేరే ఉంటుంది. బెడ్ కథా కార్ఖాన. ఇప్పుడు కట్ చేద్దాం రండి. చికెన్ తెచ్చిన వండుకొని తిందామని. చూడండి చికెన్. ఇక్కడ ఈ కోళ్ళు ఇట్నే దొరుకుతాయి. మనకన్నా మనం లైఫ్ కోళ్ళని తీసుకుంటాం. ఈడ మొత్తం ఈ రకంగా ఇది ఒకటి మెడిసిన్ లెక్క ఇది ఒకటి పెట్టుకొని ఉంటారు. ఇది ఖరాబ్ కాకుండా నాకు ఇది ఒకటి కెమికల్ ఇలా. కానీ ఫస్ట్ కడగాలి. కడిగినాక లెక్క. చూడండి చికెన్ కడగాలి ఫస్ట్. ఇది కొద్దిగా బాగా దింపితే నల్ల నీళ్ళు బాగా ఎక్కువ వస్తాయి. ఎందుకంటే సంపుద్ది నీళ్ళు, ప్రెషర్ చంపుద్ది. ఇది ఇట్లా చూడండి. ప్రతి కోడికి వీళ్ళు అబ్బరేస్తారు. ఎందుకంటే కాళ్ళు చేతులు కట్టేస్తారు. సంపేదంగి కాళ్ళు చేతులు కట్టేస్తారు. చూసుకో అట్లా ఉంటుంది. దానికి కెమికల్ ఉంటుంది. మంచిగా కడుక్కోవాలి. కడుక్కొని మనం అది చేసుకోవాలి. లెగ్ పీసులు ఇగో ఇలా ఉంటాయి. లెగ్ పీస్ ఉంచానా అద్దా బ్రో? ఉంచబా. ఇది కడిగేయాలి. ఇట్లా కడిగేసుకుంటా. ఇట్లా పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకో లెగ్ పీస్ నీకొకటి నాకొకటి అంతేనా? నాకు 2 కావాలి. నున్నాయి 2. కోడికి ఉండేటి 2 కాళ్ళు. నువ్వు 2 కావాలంటే ఎన్ని తెలుస్తాయి? లెగ్ పీస్ ఎలా కడిగేయాలో చెప్పండి మీరు. దీన్ని కర్రీ ఎలా చేస్తామంటే ఓ రకంగా ఉంటుంది. కర్రీ చేసే విధానం కూడా పెడతా చూడండి. ఇది వారేద్దాం లెక్క. ఇది కొంచెంసేపటి తర్వాత నూనె పోసుకొని కలుపుతా. ఇక కలుపుకొని అంత మనం పొయ్యిన పెట్టుకున్నాడు. అంతే, పొయ్యిన పెట్టుకుంటే అయిపోద్ది. ఇప్పుడు కలుపుకొని అయితే పొయ్యిన పెట్టుకున్నాడు. కలిపిన మొత్తం నూనె పోసిన. నూనె డక్కన ఇడే ఉంది. ఇక పొయ్యి గీ పొయ్యి పని చేస్తా. ఏ పొయ్యి పని చేస్తుంది బ్రో? ఇది ఇప్పుడు ఇది ఎక్కడ ఏ పొయ్యి చలి చేసేది? ఇదేమో కొత్త. ఏది ఫస్ట్ది ఏది చల్లి? ఏదొస్తుంది మంట? చిన్న స్లో అవుతుంది. గది పెట్టు, పెద్దది పెట్టు కొద్దిగా. ప్రస్తుతానికి ఓకే. ఇప్పుడు నూనె పోసిన. ఎందుకంటే చేత్తో కలిపితే మంచిగా ఉండాలని చెప్పి అంత చేసిన. ఎందుకంటే పిండి ముట్టిన నూనె పోసి స్పూన్తో కలిపి ఆయన కథం దాని మీద పెట్టి ఆయన కథం సపరేట్ కూకున్నాడు. అంతే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, మనం ఉల్లిగడ్డలు కానీ ఎల్లిగడ్డలు కానీ వేసినాం కదా. గ్రేవీ ఇలా తయారవుతుంది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ తీసి పొయ్యిన పెట్టడమే. గంతే. పొయ్యిన పెట్టి ఆయన కథం మన పని మనం చేసుకోవాలి. చేసుకుంటే ఆయన కూర అయిపోతుంది. ఆ కూర అయింది అని ఎలా తెలవాలి అంటే నూనె అనేది ఇలా ఈ కలర్లో, రెడ్ కలర్లో వస్తుంది. ఇక్కడ చూపిస్తా, మంచిగా చూపిస్తా. ఇట్లా అంటే కారం అనేది నూనెలో ఇమిడిపోతుంది అన్నది. ఇది సింపుల్ ఐడియా. మళ్ళా మనకేందంటే మనము ఇక్కడికి బతికేతందుకే వచ్చినాం. అందరం బతికేతందుకు వచ్చినాం కాబట్టి మనకు ఎంత పైసలు సేవ్ చేస్తే అంత మంచిది. అందుకనే ఇంకా తొక్కులు ఎలా పెట్టాలో కూడా నేను చెప్తా. ఏ రకంగా పెట్టాలో తొక్కులు.
ఏ రకంగా చేయాలి చూడండి. నేను కొద్దిగా ఎంత తిని చూస్తా ఎలా ఉందో. గ్రేవీ ఎక్కువ పెట్టలేదు నేను, ఎందుకంటే గ్రేవీ పెడితే మంచిగా ఉండదు అని చెప్పి. ఇలా చేసుకోండి బ్రో, మస్తు ఉంటుంది. బో నేను ఇంతకుముందు ఇట్లా చేసినా కానీ ఇప్పుడు మాత్రం హైలైట్ కుదిరింది. ఎట్లుంది బ్రో? సూపర్. రెస్టారెంట్ స్టైల్లో ఉన్నదా ఎట్లున్నది చెప్పు. హోటల్ స్టైల్ అని చెప్పలేము కానీ మనం నార్మల్గా మనం రెస్టారెంట్ లో తింటాం కదా, ఆ ఫీల్ అయితే ఉంది. మరి టూ మచ్ 5 స్టార్ హోటల్ అని చెప్పలేము. తప్పు, మనం చేసిందే అంత చెప్పలేము. అలా చెప్పకూడదు. వర్త్. మస్తు ఉంది. మీకు ఇంకా ఇట్లా సూప్ లెక్క కావాలంటే అట్లా నీళ్ళు పోసుకుంటే అయిపోతుంది అంతే, అదేం లేదు. ఓకే ఇక చూడండి తింటున్నాం, మా ఫ్రెండ్ తింటుండు. సూపర్ పక్కా సూపర్. ఇది లైఫ్ స్టైల్గా చేసిన, మరి నేను దీన్ని చూస్తా. బాగుంది. నేను ఏదైనా డైరెక్ట్ క్లారిటీగా చెప్తా. బాగుంది. అంటే నేను ఇవరకు చేసుకున్నా కాబట్టి నేను మంచిగా ఉందనే చెప్తా. ఎందుకంటే ఇట్లా చేసుకుంటే మనకు టైం సేఫ్ అవుతుంది. మంచిగా కుదిరింది, ఖతర్నాక్ అయింది, టేస్ట్ కూడా మస్తుంది. బాయ్ ఫ్రెండ్స్. టేస్ట్ బాగుంది.